అమ్మా నమస్తే. నమస్తే ఓవరాల్ గా కాంగ్రెస్ ఫామ్ అయి 2 ఇయర్స్ అయిపోయింది Yes, తెలంగాణలో. ఎలా yes. ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్, ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్లు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా హాయిగా బ్రతుకుతున్నారండి. ఈ యొక్క 24 నెలల పాలన నుంచి మాత్రం క్లిష్ట పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నది. ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్న వాళ్ళని కూడా మంచి జాబులు చేసుకునే వాళ్ళు ఇవాళ రోడ్ల మీద అడుక్కు తినే స్తోమత తీసుకొచ్చాడండి. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు చాలా అవినీతి చేశారు అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అవినీతి చేసింది ఎవరు లేదు, మరి ఈయన కూడా అవినీతికి అవతపడుతున్నాడు కదా. ఆయన అవినీతి దేనికి చేశాడంటే చేశాడు, అప్పులు చేశాడు, అవినీతి చేశాడు. దొంగని కడుపు కొట్టి ఉన్నోని కడుపు కొట్టి లేని వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు, అమ్మ వాళ్ళకు కానీ ముసలోళ్ళకు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి దాని వలన అప్పు చేశాడండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాళేశ్వరం కూలిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇక అది అంతే కదమ్మా. ఇప్పుడు ఏ ఇల్లు ఒక సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకుంటే ఇల్లుకు పర్రెలు పడింది ఏముంటుంది, వాటర్ కరెక్ట్గా క్యూరింగ్ చేస్తే పర్రెలు లేకుండా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ఎక్కడో ఒక మూల పట్టుకొని దాన్ని ఏదో పట్టుకొని తీసుకొచ్చి ప్రతిసారి దాన్ని 100 సార్లు 1000 సార్లు దాని గురించి కామెంట్, ఎందుకంటే వాళ్ళకి ఇంకెక్కడ ఏం దొరకలేదు కాబట్టి అదే విధంగా అది ఒక మోక దొరికింది అనమాట వాళ్ళకి దాని మీద ఇష్యూ చేయడానికి. ఓకే, ఇప్పుడు జుబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదండి. తెలంగాణ జుబ్లీస్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మన గోపినాథ్ గారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందా, లేదంటే బీజేపీ ఆర్ కాంగ్రెస్? 1,00,000% బీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నది. దీని ద్వారా తెలంగాణ సీఎం ఇవాళైతే ఎవరైతే రేవంత్ రెడ్డి పాలిస్తా ఉన్నాడో ఆయనకు మాత్రం ఇది ఒక మంచి గుణపాఠం. ఓకే, ఓవరాల్ గా మీరు బీఆర్ఎస్ తరఫు నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ నమ్మి ఓటేసిన ప్రజలకి ఇప్పుడు జుబ్లీస్ లో కొంతమంది మైనారిటీస్ ఉన్నారు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ కి ఓటేస్తారంటారా? 100% వేస్తా ఉన్నారు. మైనారిటీస్ ఓటులు కాడి ప్రతి ఒక్కరు కూడా కిల్లి కొట్టు నుంచి తోచుకునే బండ్ల వరకు కూడా ప్రతి ఒక్క రోడ్డు మీద పెట్టే సామాన్య వ్యక్తుల కాడికని ఫుట్పాత్ మీద చిప్పులు దందలు చేసుకునే ప్రతి ఒక్క సామాన్య ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక బీఆర్ఎస్ పార్టీ రావాలి, దాన్ని మేము మంచి మెజారిటీతో గెలిపించుకొని మేము స్వేచ్ఛగా బతకాలి, మళ్ళీ మా పునరుద్ధరణ చేసుకోవాలని వాళ్ళు కోరుతాం. థ్యాంక్ యూ బిడ్డ.